మత సంస్కరణోద్యమాలు ప్రపంచ చరిత్రలో ఎంతో విశిష్టమైనది. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం. ఈ కాలంలో నాటి ప్రపంచ ప్రముఖ నాగరికత కేంద్రాలన్నింటిలో సాంఘిక, రాజకీయ, మత మరియు సాంస్కృతిక రంగాలలో తీవ్రమైన సంచలనం కలిగింది. ఆనాటికి అమలులో ఉన్న మత వ్యవస్థలపై తిరుగుబాటు ధోరణి ప్రబలుట వలన సంభవించిన పరిణామం నూతన మతాల ఆవిర్భావం అన్నమాట. పాశ్చాత్య నాగరికతకు జన్మభూమిగా భావించబడే గ్రీసు దేశంలో నూతన ఆధ్యాత్మిక ధోరణికి నాంది పలికారు సోక్రటీస్. కన్ఫ్యూషియస్ మరియు లావోట్సీ చైనా దేశంలో నూతన తాత్విక ధోరణులకు ఆద్యులయ్యారు. ఈజిప్టు దేశంలో మతాన్ని సంస్కరించుటకు నడుం కట్టాడు ఐజాయా. పారసీక దేశంలో మతాన్ని సమూలంగా మార్చివేశాడు జొరాస్టర్. తర్వాత మతాల ఆవిర్భావానికి కారణాలు ఏంటి అంటే, నాటి భారతీయ సమాజంలో బ్రాహ్మణ మతం తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉండడం, తర్వాత 4 వర్ణాలుగా విడిపోయిన నాటి సమాజంలో మిగతా ఏ వర్ణానికి కూడా బ్రాహ్మణ మత ఆధిపత్యతను అంగీకరించలేని పరిస్థితిలో నెలకొని ఉన్నవి. తర్వాత క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటికి వ్యయ ప్రయాసాలతో కూడిన ఆడంబరమైన అనేక కర్మకాండలు వైదిక మతంలో చోటు చేసుకున్నాయి. నిర్దిష్టమైన కుల వ్యవస్థ ఈ కాలం నాటికి వెల్లూనుకుంది. తర్వాత మతరంగంతో పాటు పరిపాలనా రంగంలో కూడా ఆధిపత్యం కొనసాగించిన వర్గం బ్రాహ్మణులు. తర్వాత క్షత్రియ, వైశ్య, శూద్రులు వివిధ కారణాల దృష్ట్యా బ్రాహ్మణ వర్గ ఆధిపత్యాన్ని అంగీకరించలేకపోయారు. తర్వాత బ్రాహ్మణ మతంలోని యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహణ వలన పశు సంపద నశించిపోయే ప్రమాదం ఏర్పడిందని అది కూడా ఒక కారణం. నిరంతరం సమాజ సేవలలోని మగ్గిపోవలసిన దుస్థితి ఏర్పడిన వారు శూద్రవర్ణం. తర్వాత దీనితో వ్యయ ప్రయాసలు, ఆడంబరాలు, జంతు బలులతో కూడుకొన్న బ్రాహ్మణ మతంకు వ్యతిరేకంగా నాటి సమాజంలో ఎన్నో నూతన భావజాలాలు బయలుదేరాయి. ఈ సమస్యకు తోడు వైదిక మత సంబంధం, సాహిత్యం అంతా సంస్కృత భాషలో ఉండడం వలన మత భావాలు సామాన్యునికి దరికి చేరలేకపోయాయి. ఇవన్నీ కూడా మతాల ఆవిర్భావానికి కారణాలు. తర్వాత జైన మతం. జైన, బౌద్ధ మతాలు రెండింటిలో అత్యంత ప్రాచీనమైనది జైన మతం. జిన అనే పదము నుండి జైనం ఆవిర్భవించింది. జైనులను నిగ్రంథులు, శ్రమణులు అని పిలుస్తారు. వేదాలు శ్రమణుల గురించి ప్రస్తావించినవి. జైన మతమును అధికారికంగా గుర్తించిన రాజ్యం లిచ్చవి. ఇక్కడ జైన మతం గురించి, జైన మత స్థాపకుడు వర్ధమాన మహావీరుడు. తల్లిదండ్రులు త్రిశాల, సిద్ధార్థుడు. భార్య యశోద, కూతురు ప్రియదర్శిని లేదా అనుజ్ఞ అని కూడా అంటారు. ఈ జైన మతం ఏ తెగకు సంబంధించిందంటే జ్ఞాత్రిక అనే తెగకు సంబంధించింది. ఆయన జైనం జన్మించిన సంవత్సరం 540 BC, సన్యసించిన సంవత్సరం 30వ సంవత్సరం, జ్ఞానోదయమైన సంవత్సరం 41 సంవత్సరాలలో 42 సంవత్సరాలలో ఆయనకు జ్ఞానోదయం అయింది. తర్వాత మరణించిన సంవత్సరం 468 BC, అంటే 72 ఏళ్ల వయసులో ఆయన మరణించారు. మరణించిన ప్రదేశం ఏంటంటే పావాపురి, అది మగధ దగ్గర ఉంది. శిష్యులు, ఆయన జైన మత శిష్యులను ఏమంటారంటే గణాధారులు. తొలి శిష్యుడు జామాలి. ఈ జామాలి ఎవరయ్యా అంటే అల్లుడు. ఎవరికి అల్లుడు? వర్ధమాన మహావీరుని యొక్క అల్లుడు తొలి శిష్యుడు. ఆయన పేరు జామాలి. స్థాపించిన జైన సంఘం మూల సంఘం. జైన మత గురువులను ఏమంటారంటే తీర్థంకరులు. వాళ్ళు ఎంతమంది అంటే 24. జైన మత ప్రామాణిక గ్రంథాలు ఏమంటే 12 అంగాలు ఉన్నాయన్నమాట. జైన మత కేంద్రాలు శ్రావణ
బెలగొల అది దక్షిణ భారతదేశంలోను, మధుర అది ఉత్తర భారతదేశంలోను జైన మత కేంద్రాలు ఉన్నాయి. జైన మత ప్రచార భాష ఏంటంటే ప్రాకృతం, అర్ధమాగధి, ఆరామిక్. తీర్థంకరులు అనగా తీర్థంకర అనే పదానికి అర్థం వారధిని నిర్మించినవాడు లేదా మార్గమును చూపువాడు. అంటే ఫోర్డ్ మెక్కర్ వారధిని నిర్మించినవాడు లేదా మార్గమును చూపువాడు. జైన సాహిత్యం ప్రకారం మొత్తం 24 మంది తీర్థంకరులు. వీళ్ళందరూ కూడా క్షత్రియ కులానికి చెందినవారు. మొదటి 22 మంది తీర్థంకుల గురించి చారిత్రక ఆధారాలు లేవు. 23, 24 తీర్థంకుల గురించి చారిత్రక ఆధారాలు కలవు. ఋగ్వేద మంత్రములలో వృషభనాథుడు, అరిష్టనేమిలను ప్రస్తావించగా విష్ణు భాగవత పురాణాలలో నారాయణుని అవతారంగా వృషభనాథుడిని ప్రస్తావించారు. అరిష్టనేమిని కృష్ణునికి బంధువుగా భావించారు. తర్వాత ఒక జైనుడు తీర్థంకరుడుగా కావాలంటే ఎన్ని దశలు దాటాలి? మొత్తం 4 దశలు దాటాలి. 1 సాధు, 2 ఉపాధ్యాయ, 3 ఆచార్య, 4 అరిహంత్. అంటే సాధు అంటే పరిపూర్ణ సన్యాసి, ఉపాధ్యాయ అంటే టీచర్ స్థాయి, ఆచార్య అంటే ప్రొఫెసర్ స్థాయి, అరిహంత్ అంటే నిర్యాణం పొందబోయేవాడు అని అర్థం. అంటే ఒక జైనుడు తీర్థంకరుడు కావాలంటే 4 దశలు ఇవి. తర్వాత వృషభనాథుడు. వృషభనాథుడు జైన సాహిత్యం ప్రకారం వృషభనాథుడికి 2 కుమారులు కలరు. వారు గోమటేశ్వర అనగా బాహుబలి. రెండవ వాడు భరతుడు. ఇతని పేరు మీదుగానే భారతదేశం పేరు వచ్చిందని జైన సాహిత్యం పేర్కొంటుంది. ఈ గోమటేశ్వర అనగా బాహుబలి ఇతని విగ్రహం ఎక్కడుందంటే శ్రావణ బెలగొల కర్ణాటకలో కలదనమాట. తర్వాత వృషభనాథుని కూతురు పేరు బ్రహ్మి. జైన సాహిత్యం ప్రకారం బ్రహ్మలిపిని ఈమెనే కనుగొన్నది. వృషభనాథుడు, గోమటేశ్వరులు అస్మక రాజ్యాన్ని పరిపాలించారు అని జైన సాహిత్యం పేర్కొంటుంది. ఇతను కైలాస శిఖరం వద్ద నిర్యాణం చెందినట్లు తెలుస్తుంది. వృషభనాథుడు ఎక్కడ నిర్యాణం చెందాడంటే కైలాస శిఖరం వద్ద నిర్యాణం చెందాడు. తర్వాత పార్శ్వనాథుడు లేదా పారస్, క్రీస్తుపూర్వం 8వ శతాబ్దం. జాకోబీ అనే పండితుడి అభిప్రాయం ప్రకారం జైన మత స్థాపకుడు. చారిత్రకంగా ఇతనే జైన మత స్థాపకుడు. ఇతను ఇక్ష్వాకు వంశాకు చెందినవాడు. ఇతని తండ్రి అశ్వసేన. అంటే ఇది ఎక్కడ రాజ్యం అంటే కాశీ లేదా వారణాసి రాజ్యం. కాగా తల్లి పేరు రాణి వామదేవి. శతాయువుగా అంటే 100 సంవత్సరాలు జీవించిన తీర్థంకరుడిగా ప్రసిద్ధి చెందాడు పార్శ్వనాథుడు. ఇతని శిష్యులు ఇతనిని పురుషనీయ అనే బిరుదుతో సత్కరించారు. పురుషధనీయ అనగా ప్రజల చేత ప్రేమించబడేవాడు అని అర్థం. ఈయన తీర్థంకర దశకు వచ్చి నిగ్రంథులు అనే మతమును తెచ్చాడు. నిగ్రంథులు అనగా ప్రాపంచిక సుఖాలను త్యజించినవారు. అంటే నిగ్రంథిక సూత్రాలు ఏమి? 1 అహింస, 2 సత్య, 3 అస్తేయ, 4 అపరిగ్రహ. అహింస అనగా హింసను విడనాడడం. 2 సత్య, అసత్యం పలకరాదు. అసేత్య. అస్తేయ, 3 అస్తేయ, దొంగతనం చేయకూడదు. 4 అపరిగ్రహ, ఆస్తిని కలిగి ఉండకూడదు. ఈ 4 సూత్రాలు నిగ్రంథ సూత్రాలు. దీనిని ఎవరు తీసుకొచ్చారంటే పార్శ్వనాథుడు. తర్వాత జైనులు వాసుదేవుని పార్శ్వనాథునికి దగ్గరి చుట్టంగా భావించారు.
ఎవరికి దగ్గర చుట్టం? వాసుదేవుడికి దగ్గర చుట్టం. తర్వాత మహావీరుని కంటే ముందు జైనులను నిగ్రంథులుగా పేర్కొనేవారు. తర్వాత వీరిని జైనులు అని పేర్కొంటున్నారు. అశోకుడు శాసనాలలో జైనులను నిగ్రంథులు అని పేర్కొన్నారు. హుయాన్సాంగ్ కూడా జైనులను నిగ్రంథులు అని పేర్కొన్నాడు. అందులో 1 మతజ్ఞాన, శృతి జ్ఞాన, 3 అవధి జ్ఞాన, 4 మహర్యుయన జ్ఞాన, 5 కేవల, ఈ విధంగా 5 రకాలు. తర్వాత వర్ధమాన మహావీరుడు. ఇతను క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందినవాడు. జన్మస్థలం కుంద లేదా బసుకుంద గ్రామం. అది ఎక్కడ ఉంది? వైశాలి దగ్గర. ప్రస్తుతం బిస్సర్ గ్రామం. ఆయనకున్న బిరుదులు ఏంటంటే కేవలి, అత్యున్నతమైన జ్ఞాని, న్యాయపుత్ర, కేశవ, వెశాలియ, జిన, ఇంద్రియాలను జయించినవాడు, విజేత. జిన అనగా ఇంద్రియాలను జయించినవాడు, విజేత. తర్వాత జితేంద్ర, అరిహంత్, మోక్షమును సాధించినవాడు, దేహదిన్న, దేహాన్ని జయించినవాడు, సన్యాసులలో సింహం లాంటి వాడు అని ఈయనకు బిరుదులు కలవు. ఇతనికి సమకాలికుడైన బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు కాగా, మగధ రాజులు బింబిసారుడు, అజాతశత్రువు వీళ్ళందరూ కూడా ఇతని సమకాలికులు. ఇతని 30వ సంవత్సరం వయసులో తల్లిదండ్రులు మరణించారు. తల్లిదండ్రులు మరణాంతరం ఇతను సన్యాసం స్వీకరించి 12 సంవత్సరాలు సంచార జీవనం గడిపాడు. సత్యాన్ని కనుగొనాలని ప్రయత్నించిన వర్ధమానునికి అతని సోదరుడైన నందివర్ధనుడు సన్యసించుటకు అనుమతినిచ్చాడు. వర్ధమానుడు జృంభిక గ్రామంలో సాలు వృక్షం అంటే షోరియా రొబస్టా కింద రుజుపాలిక నది ఒడ్డున తపస్సు చేసి జ్ఞానోదయం పొందాడు. ఇతను 30 సంవత్సరాలు జైన మతాన్ని కోసల, మిథిల, చంప మరియు మగధ రాజ్యాలలో చేశాడు. జైన మతం ప్రకారం తపస్సు అనగా కఠిన ఉపవాసం, నగ్నత, శీతవాతలకు తట్టుకొనుట. ఇతను పార్శ్వనాథునికి పెట్టిన నిగ్రంథ మత శాఖలోకి వెళ్ళిన తన 42వ సంవత్సరంలో తీర్థంకరుడు అయ్యాడు. మహావీరుని యొక్క మొట్టమొదటి శిష్యుడు జామాలి అంటే కూతురి భర్త. అతి ముఖ్య అనుచరులుగా శంభు విజయుడు మరియు భద్రబాహు కొనసాగారు. మహావీరుడు తర్వాత ఇతని అనుచరులు జైనమత అధిపతులుగా మారారు. వీరిని గణాధరులు అని పేర్కొన్నారు. మొత్తం 11 మంది గణాధరులు లేదా ధర్మదూతలు ఉన్నారు. 1వ గణాధార ఎవరంటే సుధర్ముడు. మహావీరుని మరణం తర్వాత అధిపతిగా అయినటువంటి వాడు సుధర్ముడు. 2వ గణాధార జంబు, 5వ గణాధార శంభూత విజయ్, 6వ గణాధార భద్రబాహు. మహావీరుడు 14 పూర్వాలను అంటే పాత పాఠాలు సుధర్మునికి బోధించాడు. 14 పూర్వాలను శంభూత విజయ్, భద్రబాహులు లిఖితపూర్వం చేశారు. ఎవరు 14 పూర్వాలను చేశారంటే శంభూత విజయ్, భద్రబాహులు లిఖితపూర్వం చేశారు. జైన మతంలో 2 రకాల మతానుచరులు ఉన్నారు. వారు మహావ్రతాలు, అనువ్రతాలు. మహావీరుని 5 సూత్రాలను అత్యంత కఠినంగా పాటించేవారు. మహావ్రతాలు జైన సన్యాసులు కలిసి ఒక సంఘం వంటిది ఏర్పరచుకుంటారు. దీనినే గచ్చ అందరు. ఈ గచ్చలోని సభ్యులను ఉపాసకులు అంటారు. తర్వాత అనువ్రతాలు. మహావీరుని 5 సూత్రాలను అంత కఠినంగా పాటించరు. కుటుంబం కలవారు, మిత్రులు, సాధారణ ప్రజలు అనువ్రతాలు పాటిస్తారు. జైన మతంలో 2 రకాల మతానుచరులు ఉన్నారు. వాళ్ళు మహావ్రతాలు, 2 అనువ్రతాలు. మహావ్రతాలు 5 సూత్రాలను కఠినంగా పాటిస్తారు. అనువ్రతాలు 5 సూత్రాలను కఠినంగా పాటించరు. ఇక్కడ
ఒక సంఘం ఏర్పాటు చేసుకొని ఉంటారు. ఆ సంఘాన్ని గచ్చ అంటారు. అందులోని సభ్యులను ఉపాసకులు అంటారు. అనువ్రతాలు కుటుంబం ఉంటుంది, మిత్రులు ఉంటారు, సాధారణ ప్రజలతో కలిసి జీవిస్తారు. తర్వాత జైన మత లక్షణాలు: వేదాలను, బ్రాహ్మణాధిక్యతను నిరసించినది, సమానత్వాన్ని చాటి చెప్పినది, కర్మ సిద్ధాంతంపై నమ్మకం కలదు, అహింసకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినది. వీరు పోసదను పాటిస్తారు, అనగా పున్నమి చంద్రుని రోజు ఉపవాసం ఉండడం, ప్రపంచమంతా అచేతన జీవులచే నిండి ఉన్నదని నమ్మడం. జైన మతం హిందూ దేవులను అంగీకరించింది, కానీ ఈ హిందూ మత దేవుళ్లకు తీర్థంకరుల తర్వాత స్థాయిని కల్పించారు. దేవుని అస్తిత్వంతో నమ్మకం లేనిది, ఆత్మ పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మినది, మోక్షం పొందడానికి కావలసిన కైవల్యం పొందటం, వర్ణ వ్యవస్థను ఖండించకపోవడం. ఇవన్నీ కూడా జైన మత లక్షణాలు. జైన మతం విపరీతమైన అహింసను బోధించింది. అంటే క్రిమికీటకాలను చంపకూడదు, వ్యవసాయం చేయకూడదు, చెప్పులు వేసుకోకూడదు, సూర్యాస్తమయం తర్వాత భోజనం చేయకూడదు. ఇవన్నీ కూడా విపరీతమైన అహింసను బోధించడం జరిగింది. జైన మత సిద్ధాంతాలు పంచసూత్రములు. అవి ఏంటంటే: 1 అహింస, 2 సత్యం, 3 అస్థేయ, 4 అపరిగ్రహ, 5 బ్రహ్మచర్యం. ఈ 4 పైన ఉన్నటువంటి 4టిని పార్శ్వనాథుడు బోధించాడు. బ్రహ్మచర్యం అనే దానిని వర్ధమాన మహావీరుడు బోధించాడు. తర్వాత జైన మత సిద్ధాంతాల్లో త్రిరత్నములు అని ఉన్నాయి: సమ్యక్ క్రియ, సమ్యక్ జ్ఞాన, సమ్యక్ విశ్వాస్. అంటే సమ్యక్ క్రియ సరైన పని, సమ్యక్ జ్ఞాన సరైన జ్ఞానం, సమ్యక్ విశ్వాస్ సరైన నమ్మకం. తర్వాత 3 జైనతత్వం: స్వాద్వాదం, ఇతిమిద్దంగా ఏ విషయాన్ని తేల్చి చెప్పకపోవడం, అనేక కాంతవరవాదం, జ్ఞానాన్ని సమగ్రంగా గ్రహించాలి. ఈ తత్వం సాంఖ్యవాదానికి దగ్గరగా వస్తుంది. ఇది జైన మత విస్తరణ కారణాలు: పురుషులను స్త్రీలను చేర్చుకోవడం. తర్వాత మగధలో వ్యాపించిన భయంకరమైన కరువు దక్షిణ భారత్లో జైన మత విస్తరణకు మరొక కారణం. మగధలో వ్యాపించిన భయంకరమైన కరువు వలన దక్షిణ భారతదేశంలో జైన మత విస్తరణకు కారణమైంది. ఇక్కడ జైన మత విస్తరణ కారణాల్లో స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 14,008 మంది స్త్రీలు ఉన్నారు. జైన మతంలో చీలికలు జరిగాయి. క్రీస్తు పూర్వం 300 సంవత్సరంలో జైన మతం దిగంబర, శ్వేతంబరులుగా విడిపోయింది. జైన మతం విడిపోవడానికి గల కారణాలను హేమచంద్ర సూరి రచించిన పరిశిష్ట పర్వన్ లేదా స్థవిరవలి చరిత్ర అనే పుస్తకం పేర్కొన్నది. పరిశిష్ట పర్యన్ ప్రకారం జైన మతం చీలికలు గల కారణాలు ఏంటంటే: చంద్రగుప్త మౌర్యుడు రాజుగా ఉన్నప్పుడు మగధలో 12 సంవత్సరాల పాటు కరువు వచ్చింది. గంగానది లోయలో కరువు సమయంలో 12,000 మంది జైన సన్యాసులు భద్రబాహు నాయకత్వంలో దక్షిణ ప్రాంతంకు వలస వెళ్ళిపోయారు. ఈ 12,000 మంది జైన సన్యాసులు మరియు చంద్రగుప్త మౌర్యుడు ఇక్కడ దిగంబర జైనమును స్వీకరించారు. మగధలో గల సన్యాసులు స్థూలభద్ర నాయకత్వంలో శ్వేతంబరులుగా అయినారు. తర్వాత పరిశిష్ట పర్వన్ గ్రంథం ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు శ్రావణ బెళగలో సల్లేఖనం వ్రతం ఆచరించి మరణించాడు. సల్లేఖ వ్రతం లేదా సంతారణగా అన్నపానీయాలు మాని శరీరమును శుష్కింపచేసి మరణించడం. అంటే మహావీరుడు తన 72వ సంవత్సరంలో మల్లరాజాని పావాలో సల్లేఖ వ్రతమును మల్లరాజు అయిన హస్తిపాలుని ఇంట్లో ఆచరించి మరణించాడు. దీనికి గౌరవ సూచకంగా మల్ల మరియు లిచ్చవి రాజ్యాలు దీపాల పండుగగా నేటి దీపావళి జరుపుకున్నారు. వారు చెప్పిన అంశం:
Since the light of knowledge is gone, we will make light of ordinary matter. సల్లేఖన వ్రతాన్ని ఆచరించి చనిపోయిన మొట్టమొదటి చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడు. యాపనీయ శాఖ, అందులో వ్యాపనీయ శాఖ ఒకటి. వీరికి మరో పేరు గోప్యులు. ఇది దిగంబరులకు శ్వేతాంబరులకు మధ్య సమన్వయం సాధించుటకు కృషి చేసింది. ఈ శాఖ వారు వర్జ్యం చూసే సాంప్రదాయమును ప్రవేశపెట్టారు. యాపనీయ శాఖ లక్షణాలు: తాంత్రిక విద్య, యక్షిణి ఆరాధన. తర్వాత జైన పరిషత్తులు. మొత్తం 2 జైన పరిషత్తులు జరిగాయి. ఈ రెండింటిని శ్వేతాంబరులు నిర్వహించారు. ఒకటవది పాటలీపుత్రంలో, రెండవది వల్లభి అంటే గుజరాత్లో జరిగాయన్నమాట ఈ జైన పరిషత్తులు. 3వ జైన పరిషత్తును కళింగరాజు కారవేలుడు కుమారగిరి పర్వతం వద్ద జైన మత సన్యాసుల మధ్య అనైక్యతను రూపుమాపి ఐక్యతను పెంపొందించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ప్రస్తుతం జైన మతస్థులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నారు? గుజరాత్ రాష్ట్రంలో ఉన్నారు. ఈ శ్రావణ బెళగుల గురించి మనం తెలుసుకుందాం. ఇది కర్ణాటకలోని హసన్ జిల్లాలో గల శ్రావణ బెళగుల వద్ద వింధ్యగిరి పర్వతంపై ఉన్నది. ఇక్కడ దిగంబర జైన మతం ఆవిర్భవించింది. ఇక్కడ వృషభనాథుని కుమారుడైన గోమటేశ్వర విగ్రహం లేదా బాహుబలి విగ్రహం ఉన్నది. ఈ విగ్రహమును 10వ శతాబ్దంలో పశ్చిమ గంగరాజు 4వ రాచమలుని మంత్రి చాముండరాయ ప్రతిష్ఠించాడు. దీని ఎత్తు 57 అడుగులు లేదా 17 మీటర్లు. ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఫ్రీ స్టాండింగ్ మోనోలిథిక్ గ్రానైట్ విగ్రహం. ప్రతి సంవత్సరం 12 సంవత్సరాలకు ఒకసారి శ్రావణ బెళగులలో మహామస్తాభిషేకం జరుగును. చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన వ్రతం ఆచరించిన కొండను ప్రస్తుతం చంద్రగిరి కొండగా పేర్కొంటున్నారు. జైన సాహిత్యం గురించి జైన్ లిటరేచర్ అంటే జైన సాహిత్యమును అధికంగా అర్ధమాగధి ప్రాకృతంలో రాశారు. అయితే జైన మత ప్రచార భాషగా ప్రాకృతం ఉండేది. ప్రాకృత భాష నుంచి అనేక ప్రాంతీయ భాషలు ఉద్భవించాయి. ఉదాహరణకు సౌరసేని ప్రస్తుత మరాఠీ భాష. సౌరసేని అంటే ప్రస్తుతం మరాఠీ భాషను సౌరసేని అంటారు. తర్వాతి కాలంలో జైన సన్యాసులు సంస్కృతంలో గ్రంథాలను రాశారు. జైన మత గ్రంథాలను అంగాలు అంటారు. అకరంగ సూత్రకృతంగా బృహత్కల్ప సూత్రాలు తొలి జైన సాహిత్య పరిగణించబడతాయి. అంగాలు, వీటి సంఖ్య 12, ద్వాదశాంగాలు అంటారు. ఇవి అర్ధమాగధి భాషలో రచించబడ్డాయి. వీటికి మరో పేరు ఉపాంగములు. వీటిపై రాయబడిన వ్యాఖ్యానాలను నిరుక్తులు అంటారు. ఇవి మొదట 14 ఉన్నాయి. వీటిని పూర్వములు అన్నారు. వీటిని 12 గ్రంథాలుగా మొదటి జైన పరిషత్తులు సంకలనం చేశారు. తర్వాత భద్రబాహు 6వ గణాధర. ఇతను కల్పసూత్ర అనే గ్రంథాన్ని ప్రాకృతంలో రాశాడు. కల్పసూత్రలో 3 భాగాలు ఉన్నాయి. ఏ జనచరిత, బి ధేరావళి చరిత, సి సమాచారి అంటే జనచరిత. జైన తీర్థంకులు యొక్క చరిత్ర, ముఖ్యంగా పార్శ్వనాథుడు మహావీరుని గురించి వివరించడం జరిగింది. ధేరావళి చరిత్ర 11 మంది గణాధారుల గురించి వివరించడం జరిగింది. సి సమాచారి నియమాలు మరియు నిబంధనల గురించి వివరించడం జరిగింది. తర్వాత కుందనాచార్య క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం మరియు క్రీస్తు శకం 1వ శతాబ్దం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం ప్రాంతంకు చెందినవాడు. ఇతను దిగంబర సన్యాసి. ఇతని అసలు పేరు పద్మనందిన్. ఇతను రాసిన 3 పుస్తకాలను కలిపి సారత్రయం లేదా ప్రభాత్రయం అంటారు. ఇవి ఇతడు పద్మనంది భట్టారకుడుగా కూడా పిలువబడ్డాడు. ఈయన రాసిన గ్రంథాలు 3: సమయసారం 1, ప్రవచన సారం 2, పంచాస్తికాయ సారం 3.
తర్వాత ఉగ్రాదిత్యుడు. ఇతడు కళ్యాణకారకం అనే వైద్య గ్రంథాన్ని రచించాడు. ఉగ్రాదిత్యుడు ఏం రచించాడు? కళ్యాణకారం అనే వైద్య గ్రంథాన్ని రచించాడు. తరువాత సోమదేవసూరి క్రీస్తు శకం 10వ శతాబ్దంలో ఇతను ఉండేవారు. వేములవాడ రాజ్యస్థానంలో ఉండేవాడు. ఇతని బిరుదు శాద్వాద చలసింహ. ఇతను యశస్తిలక, సంస్కృతంలో నీతివాక్యామృత అనే గ్రంథాలను రచించాడు. హేమచంద్రసూరి బిరుదు కలికాల సర్వజ్ఞ, ద నోయర్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ ఇన్ హిస్ టైమ్స్. హేమచంద్రసూరి కనౌజును పాలించే ప్రతిహార వంశరాజైన కుమారపాలుని ఆస్థానంలో ఉన్నాడు. ఇతను సల్లేఖన వ్రతం చేసి చనిపోయారు. ఇతను రాసిన గ్రంథాలలో ముఖ్యమైనవి పరిశిష్ట పర్యన్ లేదా స్థవిరవలి చరిత్ర, తర్వాత అభిదాస చింతామణి, తర్వాత కుమారపాల చరిత్ర, తర్వాత త్రిషష్టి సలక పురుష చరిత్ర. దీనిలో 63 మంది గొప్ప జైన సన్యాసుల గురించి వివరించి ఉంది. అంటే ఈ హేమచంద్రసూరి. తర్వాత 800 మంది జైన సౌరుల జీవిత చరిత్రను చాముండరాయుడు చాముండ పురాణంలో వివరించాడు. తర్వాత విశ్వవలయాలపై నమ్మకం. జైన మతం ప్రకారం సృష్టి యొక్క కాలగమనమును 12 ఆకులు గల చక్రముతో పోల్చుతారు. ఆ 12 ఆకులతో కూడిన చక్రము యొక్క ప్రతి భ్రమణమును కల్ప అంటారు. ప్రతి కల్ప 6 యుగాలుగా విభజించబడింది. ఈ ఆకులు 2 రకాలుగా ఉండును. ఉత్సర్పిణి, ఎగువకు వెళ్ళే 6 ఆకులు. అవసర్పిణి, దిగువకు వచ్చే 6 ఆకులు. ఈ కాలపు మానవులు నాగరికులుగా ఉంటారు. అంటే ఉత్సర్పిణి, ఎగువకు వెళ్ళే ఆకులు మానవులు నాగరికులుగా ఉంటారు. అవసర్పిణి, దిగువకు వచ్చే 6 ఆకులు. దీనిలో మానవులు మరుగుజ్జులుగా ఉంటారు.